నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. మేడే శుభాకాంక్షలు తెలిపిన బంగారుపాలెం మండల టీడీపీ అధ్యక్షులు ఎన్పి ధరణి నాయుడు మాట్లాడుతూ సమాజ ప్రగతిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. శ్రమతోనే అభివృద్ధి సాధ్యమని, శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదని, కార్మికుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, వారి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుందని, కార్మికులు గౌరవంగా జీవించాలని ఇదే ప్రజాప్రభుత్వ సంకల్పమని తెలియజేస్తూ శ్రమజీవులందరికీ మరొక్కసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, తొంబకుప్పం క్లస్టర్ ఇన్ఛార్జ్ రమేష్, టీడీపీ నాయకుడు కొండేటి శివ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న శ్రమజీవులకి, కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు. ఈ ప్రజాప్రభుత్వం శ్రమజీవులు సుఖ సంతోషాలతో గౌరవప్రదంగా జీవించాలని ప్రజాప్రభుత్వం సంకల్పము. అదేవిధంగా ఈ ఎల్లకాలము కార్మికులు శ్రమతో కాకుండా సుఖంతో వర్ధిల్లాలని, జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మరొకసారి మేడే శుభాకాంక్షలు. బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాము. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ బంగారుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ చెమట సుక్కతో ప్రపంచ ప్రగతికి బాసటగా పిలుస్తున్న కార్మిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు. చెమట చుక్కలను రాల్చి జీవనం సాగించే కార్మికులు, కర్షకులు, వృత్తి పనిచేసేవారు, ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజ అభివృద్ధిలో భాగమవుతున్న కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉత్పత్తి రంగంలో భాగమై సంపదను సృష్టిస్తున్న కార్మికులు, రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవి. చెమటొచ్చి పనిచేస్తున్న కష్టజీవులకు మేడే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరికీ మరొకసారి తెలుగుదేశం పార్టీ బంగారుపాలెం మండలం తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.